పోయింది కదా ఈ యొక్క బ్రహ్మలోకం నా సొంతమే కదా ఈ సింహాసనం మీద కూర్చుంటాను నా కూడా నేను ఎవరి మీద కూర్చున్నాను చూడు నేనే సింహాసనం అదే నువ్వు సింహాసనం చెప్తున్నావు కదా నేను ఎవరు చెప్తున్నాను చూడు కూర్చొని పోతాం కూర్చో ఏమిటి ఈ మంటలు ఏమిటి అబ్బా ఏమిటి అమ్మ అబ్బా అబ్బో ఈ సింహాసనం కూర్చున్నంత మాత్రం అంటే ఇలా జరుగుతున్నదేంటి ఏమిటి ఏమిటి ఈ సింహాసనం మీద ఏమిటి ఏమో మన బ్రహ్మదేవ సింహాసనం ఎప్పటికంటో ముసలోడు ఆయన మరి పాతలయ్యి బాగా ఏడేది అహదీని చెప్పగల అధికమైన మంటోలేమి అహదీని చెప్పగల వీడు బ్రహ్మ వాడని తిరిగి పొందబోతే నేను సింహాసనంలో కూర్చుంటే మాత్రాన ఒళ్ళు మంటలు మండి ఈ బొబ్బలు ఎత్తున్న శరీరం ఎక్కడి సింహాసనమో ఎక్కడి సత్యలోకమో సింహాసనం మహిమేమిటి ఈ సత్యలోకం ఏంటి సింహాసనం మీద కూర్చోగానే చర్మం దోసకాయ చెక్కు తీసినట్టు ఊడిపోతున్నది మంటలు ఈ బ్రహ్మలోకం ఒక మహత్యం ఏంది ఇది చూడు దీనికి కారణము కలహము పెట్టిన వాడు కరగుహములోనే ఉండే కలహము పెట్టిన వాడు కరగుహములోనే ఉండే వెనుక నారదుని పట్టేదో ఎల్లం పెళ్లిలోనా వెనుక నారదుని పట్టేదో ఎల్లం పెళ్లిలోనా తలయించాలు పెట్టేదో ఎల్లం పెళ్లిలోనా మిత్రమా దీనికి అంతటి కారకుడు నారదుడు
వాడు సత్యలోకం అన్నాడు, సత్యలోకం లేడు, వైకుంఠం అన్నాడు, వైకుంఠం లేడు. కానీ పచ్చని వాళ్ళ కొడితే తెలుసాలి కదా వాళ్ళ దగ్గర పోయి అరే పోకనే చేస్తారు ఆ నాలుగు చెరసాలకి తీసుకురాము. రాయ్య నేను మనిషినే నారదా ఇటు రమ్ము. నన్ను మోసగించుటకు నీకెంత ధైర్యము? నిన్ను చెరసాలలో వేసినా కదా, చూడుము నిన్ను ఇప్పుడు ఏం చేస్తాను. నన్ను మోసం చేసి సత్యలోకం అన్నావు, విష్ణు అన్నావు, నీవు అంతా చెప్పినది అబద్ధము. నిన్నే సంహరిస్తే నాకు పార్వదేవి కూడా అక్కడ కూడా లేదా? మళ్ళా పార్వతి అక్కడ ఇక్కడ నాకు నిన్ను సంహరిస్తే నాకు ముచ్చట. చెప్పిన ఎంత చూట నేనే చూటగానా? అవును. నోరు పోయి నారదా, నీవు సత్యలోకము అమ్మన్నావు కానీ అక్కడ లేదు పారు. ఆమె మరి ఏదైనా ఏరుకోసం ఇట్లా పోయిందా? మరి నన్ను అడుగులేదని నువ్వు ఏమవుతావు చూసినావు? ఇట్లా కూర్చోబెట్టి నాకేం చూసినా? అవును అసలే బయటికి వెళ్ళగొట్టే నోరు మూయర నారదా క్రూర నిన్ను దృంతురా, నోరు మూయర నారదా క్రూర నిన్ను దృంతురా, నా బొమ్మంటివి నా సత్యలోకమురా, నా బొమ్మంటివి నా సత్యలోకమునురా. నీ మాటలు నమ్మి ఎంత మోసకార్యరా నీకు. అట్లా సత్యలోకమునందు లేదా? సత్యలోకమునందు లేదా చక్కని జగదాంబయో, సత్యలోకమునందు లేదా చక్కని జగదాంబయో, అంతే మరి. కానీ ఉందా లేదన్నా కండు తెస్తే నువ్వు కండు తెస్తే నాకే భయం. నారదా నీటి మర్మము తెలిసే నూరా, ఇప్పుడే దృందురా, నీటి మర్మము తెలిసే నీవు మోసం చేసిన వాడవు, నన్ను నిన్ను సంహరిస్తాను. అట్లా
నన్ను చెరసాలేసి బంధించావు. నేను ఎక్కడ పోయినా చూసిందా అంటే చెప్పు, నువ్వే చెప్పు. ఓ మిత్రమా, నువ్వు జాడి ఇట్లా మూడికచ్చే కొట్టడం ఒకటి అన్నట్టు నువ్వు ఓమో చెరసాల పెట్టివి. నువ్వు ఎట్లా ఎవరు నేను చూసినా? అవును, మరి ఓ తప్పు నాదా ఆయనదా? ఆయనదే. దండం పెడతా ఎటుల వరకు చెలియా నాకు మరి నాకు పార్వతి ఎట్లా దొరుకుతుంది? ఎక్కడ పోయిందో? నేను ఈయనే ఉంటే ఊరేంగా ఓరొచ్చి నేను చూసిందా? నువ్వే చెప్పు. నువ్వు చెప్పినట్టు ఎట్లా దొరుకుతుంది? నన్ను ఈడ చెరలేసినావు, ఆ గుడావతలు నేను చూసిందా? అదే చెప్పాలి. చెప్పాలి నీకు చెప్తాను. నన్ను నీవు వదులుమూనా, నన్ను నీవు వదులుమూనా, నన్ను చెరసాలేసి ఆ పాలతో దాన్ని విడిచిపెట్టు. ఓహో, ఆ దేవు ఎక్కడ పోయినా మొత్తం దేలాడుకొని తీరుదని చెప్తాను అప్పుడు. అలాగా? అవును. మంచిది ఓ నారద నిన్ను అంతముగా విడతా, మంచిది ఓ నారద నిన్ను అంతముగా విడతా, ఓ అంతముగా విడతా, మంచిది ఓ నారద నిన్ను అంతముగా విడతా, ఎంతగా తెలియచ్చాడున్నదే, ఎంతగా తెలియచ్చాడున్నదే, ఎంతగా తెలియచ్చాడున్న వేగ నాకో చెప్పరా, ఎంతగా తెలియచ్చాడున్న నిన్ను వదులుతా, కానీ ఎక్కడున్నదో నాకు చెప్తావా? మరి చెప్తా చెప్తా. అట్లయితే నేను వదులుతాను. తల్లి ఎర్రంబెల్లిలోనే, తల్లి ఎర్రంబెల్లిలోనే నన్ను వైద్య ఇంతలో, తల్లి ఎర్రంబెల్లిలోనే హరగుణ చెరసాల దిగ్గ, హరగుణ చెరసాల దిగ్గ, హరగుణాది వెళ్ళదా, హరగుణ చెరసాల దిగ్గ. వినిపించావు కదా, ఇప్పుడు అమ్మమ్మ ఎక్కడ తేలాడుకొని చెప్తా. అలాగా? అవును. ఒరే నారదా, నీవు చెప్తావని నమ్మకంతోటి, ఆ, చూడు, నీ మీద నమ్మకంతోటి నీవు ఆ యొక్క భావమని ఎక్కడున్నదో చెప్పు, నేను ఈ చెరసాల నుంచి విడుతున్నాను. కానీ నీవు చెప్పలేదనుకో, నీవు చెప్పక తప్పిస్తే మాత్రం నేను సంవరించడం ఖాయం. నేను అబద్ధం ఆడితే పండుకున్న తీసుకొని. సరే చెప్పు. సరే మౌరిచంద్ర, సరే నీవు నాకు తొందరగా వెతికి ఆ చెలి జాడ చెప్పి నా మనసును తృప్తి చేయము. తొందరగా ఎక్కడ చెప్పే బాధ్యత లేదు. ఒకవేళ మర్చిపోయిన అనుకో నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త.
వెళ్ళి ఎంత తొందరగా చెప్తే నీకు అంత బహుమానిస్తాను ఆరు కట్టి 2 కట్టి 6 2 కట్టి దేవా అన్నది సగం ఇప్పుడు